హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫన్ విత్ లస్సీ అండ్ ఫ్యామిలీ. ఈరోజు మా అమ్మమ్మ మీకు ఒక మంచి కాకరకాయ రెసిపీ చూపిస్తారు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో అండి, నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత మేము ముందుకు వచ్చాము కాకరకాయతో వెరైటీ రెసిపీ చూపిద్దామని. ముందుగా అరకిలో కాకరకాయలు లేతగా చిన్నగా ఉన్న కాకరకాయలు తీసి కడిగి పక్కన పెట్టుకోండి. రెసిపీకి కావలసిన పదార్థములు: నూనె, ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలు, శనగపిండి, జీలకర్ర. మనము కడిగి పెట్టుకున్న కాకరకాయలకు ఘాట్లు పెట్టి నూనె వేసి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్లో ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఈ వర్షాకాలంలో ఇదొక మంచి రెసిపీ. జ్వరం ఉన్న నోటికైనా చేదు లేకుండా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎర్రగా వేగిన కాకరకాయలు తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత జారు తీసుకొని ఉప్పు, కారము, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఓ కప్పు శనగపిండి, నేను చెప్పే కొలత అరకిలో కాకరకాయలకు మాత్రమే. ఇంగ్రీడియంట్స్ మొత్తం బరగ్గా పౌడర్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మూకుడు పెట్టుకొని 2 గరిటెల నూనె వేసుకొని మనము గ్రైండ్ చేసుకున్న పొడిని వేసుకొని వేయించుకోవాలి. ఈ పొడిని సిమ్లో 3 నిమిషాలు వేయించుకోవాలి. వేగిన పొడిని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. వేయించిన పొడిని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం వేయించుకున్న కాకరకాయల్లోకి ఆ కారము పెట్టుకోవాలి. కాకరకాయ నచ్చని వాళ్ళకు కూడా ఈ కాకరకాయ కారం నచ్చుతుంది. అన్ని కాకరకాయల్లో ఇలా కారం పెట్టుకున్న తర్వాత మూకుడు పెట్టుకొని 3 గరిటెల నూనె వేసుకొని ఇప్పుడు ఒక్కొక్క కాకరకాయని వేస్తూ ఎర్రగా వేయించుకోవాలి. సిమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మిగిలిన పొడి ఏదైతే ఉందో అది కాకరకాయల మీద వేసి వేయించుకోవాలి. పొడి వేసిన తర్వాత 5 నిమిషాలు బాగా వేగనిచ్చి 5 నిమిషాలు మూత పెట్టాలి. ఇదండి కాకరకాయ రెసిపీ. మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. కాకరకాయ చేదుకుంటే ఎవరూ తినరమ్మమ్మ. ఇలా టేస్టీగా ఉంటే అందరూ తింటారు. చాలా బాగుంది. ఆ వెల్లుల్లిపాయ ఫ్లేవర్, జీలకర్ర, సూపర్. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫన్ విత్ లస్సీ అండ్ ఫ్యామిలీ. బాయ్.